పదవుల కసరత్తు కొలిక్కి 2-3 రోజుల్లో పిసిసి అధ్యక్షుడి పేరు ఖరారు. లక్ష్మణ్, మహేష్ గౌడ్, బర్రాం నాయక్లో ఒకరికి ఛాన్స్. పిసిసి అయ్యాక మంత్రివర్గ విస్తరణపై నిర్ణయం. ఢిల్లీ పెద్దలతో రేవంత్, భట్టి, ఉత్తమ్ సమాలోచనలు. అయితే నిన్నటి వరకు తెరపైకి ఏంటంటే బీసీ నాయకుడిని పిసిసి అధ్యక్షుని చేయాలి, ఎందుకంటే బీసీలకు మనం న్యాయం చేయట్లేదని హైకమాండ్ కూడా గురుగున్నట్టు తెలుస్తూ ఉంది. మన రేవంత్ రెడ్డి ఏమో అగ్రవర్గాలకు సంబంధించిన అంటే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులను పిసిసి చేసే ప్రపోజల్ అయిన ఉంటే హైకమాండ్ మాత్రం బీసీలను చేసే సమాలోచనలు ఉన్నారు. తెరపైకి కూడా అటు మదియాష్కి, దాని తర్వాత బూరా ఏమంటారు మహేష్ గౌడ్ పేర్లు కూడా వినబడ్డాయి. సో కాకపోతే మళ్ళా తెరపైకి నిన్న అర్ధరాత్రి బర్లాం నాయక్ పేరు కూడా వినబడతా ఉంది. సో చూడాలి ఎట్లా ఏంటి అనేది కూడా. కానీ ఒకవేళ టీపీసీసీ అధ్యక్షుడిగా బీసీ నాయకుడిని ఇస్తే మాత్రం బీసీలను కొంచెం గ్రిప్లో పెట్టుకున్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీకి తెలుస్తా ఉంది. సో చూడాలి ఎట్లయితుంది అనేది. పిసిసి నూతన అధ్యక్షుడు నియామకం, రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై కసరత్తు కొలిక్కు వచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం ప్రయత్నిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర నాయకత్వం శుక్రవారం ఢిల్లీలోని పార్టీ పెద్దలతో సమాలోచన జరిపింది. మధ్యాహ్నం ఇక్కడ ఏఐసిసి ప్రధాన కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, పార్టీ సంస్థాన్ వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపా దాస్ మున్సిలను తో సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టు మల్లు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సుమారు గంట పాటు పైగా సమావేశం అయ్యి చర్చించారు. ఉమ్మడి సమావేశంతో పాటు పార్టీ పెద్దలు, 4 పార్టీ నాయకులు, 3లో విడివిడిగా కూడా మాట్లాడి వారి అభిప్రాయాలు తెలిసినట్టు సమాచారం. పిసిసి అధ్యక్షుడు క్రియాశీలకంగా ఉండే వ్యక్తిని నియమించాలని అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. అనంతరం రాత్రి మరోసారి కేసీ వేణుగోపాల్ ఖార్గేతో ఈ 3 నాయకులు వేరువేరుగా భేటీ అయ్యారు. పిసిసి అధ్యక్షుడు పదవి నిర్ణయాలు బట్టి మంత్రివర్గ విస్తరణలో సామాజిక న్యాయం చేయాలని అనుకుంటున్నట్టు సమాచారం. 2-3 రోజుల్లో పిసిసి అధ్యక్షుడి ఎంపిక వెంటనే మంత్రి పదవుల పేర్లు ఖరారు కావచ్చని తెలుస్తా ఉంది. జూలై నెలలోనే ఈ పదవులు కసరత్తు జరిగిన ఆషాఢం కారణంగా ఆగింది. చూడా వీళ్ళు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఏమంటాడు, కుజ్బీ ఇవన్నీ ఏం లేవు, వీళ్ళు అసలు హిందుత్వానికి అసలు సపోర్ట్ అయ్యారు ఇటువంటి వాళ్ళు. ఆషాఢం ముందని ఆపినారట, శ్రావణం వచ్చేది మంచి రోజులు వచ్చేదాకా ఆపాలని ఆపినారట. అంటే అర్థం చేసుకోవాలి మనం. వీడ T-Fiber కు 1,709 కోట్లు వడ్డీ లేని రుణం ఇవ్వండి. స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు ఆర్థిక సహాయం చేయండి. కేంద్ర మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి వినతులు. అది T-Fiber, తెలంగాణలో T-Fiber నిజంగా వచ్చినుంటే కేవలం 300 రూపాయలకే వైఫై, మొత్తం టీవీ ఛానల్స్ కూడా రావడానికి ఆస్కారం ఉంది. కానీ దాదాపు తెలంగాణలో అన్ని జిల్లాల్లో T-Fiber పనులు పూర్తయ్యాయి, కానీ ఇప్పటికి కూడా ప్రభుత్వం దానిపైన ఫోకస్ పెట్టట్లేదు T-Fiber పైన. సో భారత్ ఫైబర్ని జోడిస్తూ T-Fiber ముందుకు తీసుకెళ్తే మాత్రం ఖచ్చితంగా T-Fiber తెలంగాణలో మరో మాణిక్యం కూడా అవ్వబోతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఏపీలో ఏపీ ఫైబర్ అనేది నడుస్తూ ఉంది. ఒకవేళ T-Fiber నిజంగా వస్తే మాత్రం మరొక మైలురాయి అని చెప్పుకోవచ్చు.